హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2024 మ్యాథమెటిక్స్ సంబంధించిన బిట్స్ యొక్క ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. అంటే కీలాగా ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి చూద్దామండి. అండ్ ఇక్కడ ఓన్లీ మీకు మాత్రమే చూపిస్తాను ఈ పీడిఎఫ్లో. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు పీడిఎఫ్ లింక్ పంపిస్తాను. అక్కడ నుంచి అది డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది సెట్ ఏ. మనకి 4 సెట్స్ అయితే ఉంటాయి. సెట్ బి, సెట్ సి, సెట్ డి ఉంటుంది అనుకుంటా. అంటే మీకు వచ్చిన సెట్ బట్టి ఇక్కడ ఆన్సర్స్ అనేవి వెరిఫై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఏ సెట్ అయినా కానీ క్వశ్చన్స్ సేమే. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్స్కి కింద చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ హాఫ్ నేను ఇలా బాక్స్ కింద పెట్టాను కదా. సో అలా ప్రతి క్వశ్చన్కి కూడా నేను అలా బాక్స్ కింద ఏదైతే పెట్టానో అదే దాని యొక్క ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో జాగ్రత్త చూడండి, నేను స్లోగా స్క్రోల్ చేస్తాను పీడిఎఫ్ని. అలాగే చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని కరెక్ట్ వచ్చాయో కూడా కామెంట్ చేయండి. అంటే జస్ట్ సరదాగా అంతే. ఇక్కడ వీడియోలో అంటే ఈ పీడిఎఫ్లో చేసిన ప్రతి క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ నేను చేశానండి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసి అప్పుడే మీకు కీ కింద నేను ఇది చెప్పాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలితే మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీగా. సో నేను అది పీడిఎఫ్ సెండ్ చేస్తాను. కొంచెం రఫ్ వర్క్గా ఉంటుంది, కానీ మీకు అర్థమవుతుంది. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నా సజెషన్ ఏంటంటే కంపల్సరీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. సో దట్ మీ సబ్జెక్ట్ కూడా డెవలప్ అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సో టోటల్గా ఇవన్నీ మనకి 50 బిట్స్. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా నేను తర్వాత పాలిటెక్నిక్కి సంబంధించి అంటే డిప్లొమాలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, అవి దేనికి రిలేటెడ్, సిలబస్ ఏంటి అనేది వీడియో అయితే చేస్తానండి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.